అతను జైల్లో ఉండి వచ్చినోడు కేసు పెట్టాడు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న మా భూములు తీసేసుకున్నారు, అమ్మేసుకున్నారు. అంటే అతని భూమి ఎట్లా అవుతుంది అప్పుడు? కేసు పెట్టాల్సింది ఎవరు? ఈడీ పెట్టాలి, లేదా సిఐడి పెట్టాలా? కానీ అతను ఎట్లా పెట్టాడు? అతని భూమి కాదు కదా, అతని అటాచ్మెంట్లో ఉన్న భూమి కదా, అతని సంబంధం లేదు కదా, అతను ఎట్లా పెట్టాడు? ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఇంకా అక్కడ వాస్తవంగా ఏంటి, ఫస్ట్ అప్పుడు యనమల రామకృష్ణ చెప్పింది ఏంటి, సింపుల్గా చెప్పాలంటే 3,000 కోట్ల రూపాయలు ఏమో జనానికి చెల్లించాలి, 9,000 కోట్లు ఏమో ఆస్తులు ఉన్నాయి ఆ రోజున. 9 నుంచి 12,000 కోట్లు ఇంక్లూడింగ్ హాయ్లాండ్తో కూడా కలిపితే 12,000 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయి. 3,000 కోట్ల రుణ చెల్లింపులు ఉండాలి. వాళ్ళల్లో వాళ్ళకేదో క్లాష్ వచ్చింది, భయపడ్డారు. వాస్తవంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం, నూజివీడు ఆ ప్రాంతం డౌన్ అవ్వడం వీళ్ళకి భయం వేసింది. ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఆయా ప్రాంతాల్లో భూములు కొన్నారు. వీళ్ళేముంది ఇప్పుడు మళ్ళీ జనాల దగ్గరికి ఇది తీసుకున్నారు. రోజు ఇంటికి వచ్చి మన దగ్గర కాగితం సంతకం పెట్టి 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లా తీసుకున్నారు. ఇది మినీ బ్యాంకింగ్ సిస్టమ్. ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ చేసేది ఆ పని, అది చేశారు వీళ్ళు. ఇట్లా వచ్చిన డబ్బుల్ని 2 రకాలుగా, ఒకటి క్యాష్గా కావాలంటే క్యాష్, అంటే అన్ని గళ్ళు ఉంటాయి, ఇన్ని గళ్ళు అని పూర్తి అయిపోతే